రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అధ్యక్ష, ఇది అమెరికా కంపెనీ అధ్యక్ష. అదేవిధంగా గేట్వే పార్ట్నర్స్ అని చెప్పిన కదా అధ్యక్ష, గేట్వే పార్ట్నర్స్ 2 లిమిటెడ్ అనేది ఉంది కదా అధ్యక్ష, కేమెన్ ఐలాండ్స్ అధ్యక్ష. అంటే ఈ మొత్తం కంపెనీలు ఈ రోజు నిర్వహిస్తున్న గాదె శ్రీధర్ రాజుతో సహా వీళ్ళెవ్వరూ ఈ దేశ పౌరులు కాదు అధ్యక్ష. ఈ రాష్ట్ర పౌరులే కాదు, ఈ దేశంలో పక్క రాష్ట్ర పౌరులైనా పర్వాలేదు అధ్యక్ష. ఎవ్వరు కూడా ఈరోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి మారుకుంటూ పేర్లు మారుకుంటూ సంస్థలు మారుకుంటూ దేశాలు మారుకుంటూ ఈరోజు కేమెన్ ఐలాండ్స్కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష. ఆ దేశంలో నేరం చేసిన ఎవడు పట్టుకోలేడు, ఆ దేశం ఎవరికి వివరాలు ఇవ్వదు. ఈరోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాల్పడే దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఇది ఘనత వహించిన 80,000 పుస్తకాలు చదివిన తన మెదడంతా రంగరించి తయారు చేసిన అమెరికాకి వెళ్ళి ఐటీలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణను ఉద్ధరిద్దామని వచ్చేసిన ద గ్రేట్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వంలో పిలిచిన ఈ టెండర్ ఏ సంస్థ పిలిచింది అధ్యక్ష? TSTS, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సెంటర్ ఆ సర్వీసెస్. అది ఎవరు ఆధ్వర్యంలో? ఐటీ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యవస్థను నిర్వహించడానికి టెండర్ పిలవడానికి TSTSకి ఇస్తే TSTS టెండర్ పిలిచి ఆ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈరోజు వీళ్ళందరూ ఇప్పుడు నేను చదివి వినిపించిన వాళ్ళు గాదె శ్రీధర్ రాజు, రాహుల్ గోస్వామి, ఆనంద్ కుమార్ ఇట్లాంటి విదేశీ పౌరులు విదేశీ సంస్థల చేతుల్లో ఉన్న కంపెనీలో ధరణి పోర్టల్ పెట్టడంతో పూర్తిగా భద్రంగా ఎవరికి తెలియకుండా ఇది ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్కు భూ యజమాని అయిన నాకు మా ఇద్దరికి సంబంధించిన వ్యవహారం అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్లో CCLA దగ్గర నా వివరాలు ఉండాలి. నాకు ఆ సంస్థ రెవెన్యూ శాఖకు మాత్రమే సంబంధం ఇది అధ్యక్ష. నాకు ఇచ్చే పాస్బుక్ అయినా నాకు ఇచ్చే ఏ కాగితమైనా పహాని అయినా ఏదైనా రెవెన్యూ శాఖలో నిర్వహించి రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రభుత్వ అధికారులకు నాకు మధ్యలో ఉన్న ఒప్పందాన్ని ఈరోజు ఒక డిజిటల్ వెబ్సైట్ను నిర్వహించే నెపం మీద ఈ రాష్ట్రంలో ఉన్న అందరి సమాచారాన్ని తీసుకెళ్ళి 2020 అక్టోబర్ వీరు మొదలుపెట్టింది నా నియోజకవర్గంలో అధ్యక్ష. ఈ ధరణి పోర్టల్ని ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో అక్టోబర్ 29, 2020 నాడు మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్ని మొట్టమొదట చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ధరణికి సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్ నిర్వహణ, మన భూములు, మన లావాదేవీలు, మన భూములకు సంబంధించిన సంపూర్ణ సమాచారము ఈరోజు ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులు ఈ దేశ పౌరులుగాని వాళ్ళ చేతుల గాదె శ్రీధర్ రాజు చేతిలో, రాహుల్ గోస్వామి చేతిలో, ఆనంద్ కుమార్ చేతిలో, లకితా దేవమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, రెవెన్యూ శాఖకు నాకు సంబంధించిన సమాచారం మా ఇద్దరి మధ్యలోనే ఉండాల్సిన సమాచారము, ఈ సమాచారం అంతా తీసుకెళ్లి ఇతర దేశాలలో ఆర్థిక నేరాలలో ఇరుక్కపోయిన కంపెనీలు IL&FS కానీ లేకపోతే సత్యంతో ఉన్న రిలేషన్ కానీ ఆ కంపెనీలో ఉన్న MDలు, వైస్ చైర్మన్లు లేకపోతే డైరెక్టర్లు అందరూ 2017లోనే ఆర్థిక నేరాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల కుంభకోణాలలో పాల్పడి జైళ్లలో ఉన్న సంస్థకు చంద్రశేఖరరావు గారు అప్పచెప్పి ఈ తెలంగాణ రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశాలు దాటిచ్చింది అధ్యక్ష. ఇవాళ డేటా మీకు తెలుసు కదా అధ్యక్ష ఎంత విలువైందో. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే అధ్యక్ష నా ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, నా బ్యాంకు ఖాతా ఇవ్వాలి, నా టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇవాళ ఇవన్నీ కూడా ఎన్క్రిప్షన్ అంటే ఒక సీక్రెట్ కోడ్లో ఉండాలి. ఒకవేళ ఆ వెబ్సైట్ నిర్వహించే వాళ్ళు చూడాలనుకున్నా కూడా కనిపించకూడదు అధ్యక్ష. కానీ క్లియర్గా వాళ్ళ దగ్గర డేటా కనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు ఈ నిర్వహణలో ఈ రాష్ట్రంలో 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్కు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు
ఈ రోజు పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి ఇతర దేశాలు, దేశ సరిహద్దులు దాటిపోయి ఇతర దేశాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన రెవెన్యూ సమాచారం